హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు కూటమి ప్రభుత్వము చేపట్టినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయలు అనేది ప్రతి మహిళ అకౌంట్లో వేయడానికి కసరత్తు చేస్తోందండి. దీనిలో భాగంగా ఈ మధ్య వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి ఈరోజు వివరంగా చర్చించుకుందామండి. ఈ పథకానికి సంబంధించి మహిళలకు అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అంటే పోస్టల్ అకౌంట్ కలిగి ఉండాలని చాలామంది అయితే అంటున్నారండి. పోస్టల్ అకౌంట్ కలిగి ఉండాల్సిన అవసరమే లేదు. ఏ అకౌంట్కైనా ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆధార్ కార్డుకు మీరు ఆధార్ కార్డుకు తీసుకొని పోయి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎటువంటి పోస్టల్ అకౌంట్ పొందాల్సిన అవసరం లేదు. ఓకేనా, మేము పోస్టల్ అకౌంట్ తీసుకున్నామండి, మేము మోసపోయామని చాలామంది అడుగుతున్నారండి. మీరు పోస్టల్ అకౌంట్ తీసుకుంటే మోసపోయింది ఏం లేదండి. మీకు ప్రతి విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఎన్పిసిఐ లింక్ చేయబడుతుంది. అంతేకాకుండా మీరు కొత్త అకౌంట్ చేసుకుంటే ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ బీపీఎం చేసేస్తారండి. లేకపోతే మీకు ఆల్రెడీ పోస్టల్ అకౌంట్ ఉంటే మీరు బీపీఎం దగ్గరికి వెళ్ళి, అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ ఫ్రీగా చేయించుకోవచ్చు. ఓకేనా, ఈ పోస్టల్ అకౌంట్ కలిగి ఉంటే మీరు ఎప్పుడైనా కూడా మీ విలేజ్లోనే అమౌంట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఈ ఎన్పిసిఐ లింకు వివిధ అకౌంట్లు అంటే ఎస్బీఐ, కెనరా ఇలా మీరు వేరే అకౌంట్కి లింక్ చేసుకోవాలనుకుంటే బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మన విలేజ్లోనే ఉంటారు కాబట్టి ఈజీగా ఎన్పిసిఐ లింక్ అనేది ఈజీ అయిపోతుంది. మనకు తొందరగా కూడా పోస్ట్ ఆఫీస్లో ఎన్పిసిఐ లింక్ అనేది తొందరగా అయిపోతుంది. మనకు ఎన్పిసిఐ లింకు వివిధ బ్యాంకులు చూసినట్లయితే అంత ఈజీగా అంత త్వరగా అవ్వదండి. ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది ఈజీగా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉంటే చాలా వరకు మీకు బెటర్ అవుతుంది. ఎన్పిసిఐ లింక్ అయితేనేమి, కొత్త అకౌంట్ అయితేనేమి, మీరు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మీరు ఈజీగా ఎన్పిసిఐ లింక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ ఆన్లైన్ అకౌంట్ అనేది మీకు ఎటువంటిగా వేస్ట్ అవ్వదండి. ఫోన్పేకి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు కట్టిన 200 రూపీస్లో 175 రూపీస్ అకౌంట్ ఛార్జెస్గా కట్ అవుతుంది. మిగిలిన 25 రూపీస్ మీరు ఫోన్పే చేసుకుంటే మాత్రమే ఆ 25 రూపీస్ కట్ అవుతుంది, లేకపోతే కట్ అవ్వదు. ఓకేనా, టోటల్ మీకు ఫోన్పేతో కలిపి 201 రూపీస్ మీకు కట్ అవుతుందండి. ఈ అమౌంట్ బ్యాలెన్స్ మాత్రమే మీకు కట్ అవుతుంది. తర్వాత మీరు వేసుకునే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీరు ఎప్పుడూ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పోస్టల్ అకౌంట్ జీరోతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీకు అమౌంట్ కట్ అవుతుంది. కాబట్టి అలా అమౌంట్ కట్టకూడదు అనుకుంటే ఈ 201 రూపీస్తో మీరు ఫోన్పేతో కూడా యాడ్ చేసుకుంటే మీరు ఏ ట్రాన్సాక్షన్కి కూడా మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి పోస్టల్ అకౌంట్ అనేది మీకు ఏం వేస్ట్ అవ్వదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్ కలిగి ఉండండి. మీ విలేజ్లోనే ఈజీగా అమౌంట్ అనేది తీసుకొని, అంటే పేమెంట్ కానీ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఈజీగా చేసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. దయచేసి మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.